పరిసరాల కాలుష్యంతో ఖమ్మం జిల్లా వాసులు పైలేరియా బారిన పడుతున్నారు. పట్టించుకునేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 మంది బాధితులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో బోధకాలు బాధితులపై ఓ ప్రత్యేక కథనం. ఇది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని కాక్రవాయి. ఈ గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది. పరిసరాలు కలుషితం అవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు పైలేరియా లాంటి ప్రమాదకర రోగాల బారిన పడుతున్నారు. అధికారులు పైలేరియా నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు బోధకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకరవాయి గ్రామంలో సుమారు 290 మంది గ్రామస్తులు పైలేరియాతో బాధపడుతున్నారు. గ్రామంలో ఇంటికొక్కరు బోధకాలతో బాధపడుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పరిసరాల కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. పైలేరియా అంటువ్యాధి కావడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉబ్బిన కాళ్లతో ఏ పని చేసుకోలేకపోతున్నారు. పైలేరియా బారిన పడిన యువకులను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. వ్యాధి దాదాపు మా ఒక్క గ్రామంలోనే 300 మందికి పై చిలుకుగా ఉన్నారు. మరి అదే విధంగా వాళ్ళు ఏదైనా పనికి పోదామన్నా కానీ వాళ్ళు ఏ కూలి చేయలేరండి. వాళ్ళకి ఇల్లు కూడా లేవు. వాళ్ళ పిల్లలు కూడా మాకు ఈ వ్యాధి ఎక్కడొస్తుందో అని కూడా వాళ్ళని కొంచెం పక్కకుంచే పరిస్థితులలో కూడా వాళ్ళు చెప్పుకోలేని ఒక నరకయాతను అనుభవిస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు పెళ్లిడు వచ్చిన పిల్లలకు కూడా పిల్లల్ని ఏ పరిస్థితి ఉన్నది. ముసలాళ్ళు కూడా చాలా చెప్పుకోలేనంత హీన స్థితిలో ఉన్నారు. పైలేరియా వ్యాధి నివారించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బాధితులకు పింఛన్లు ఇవ్వాలంటున్నారు. పైలేరియా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాలేరు వాటర్ వస్తుందని ఒక పేరే తప్ప పాలేరు వాటరు అది శుద్ధి అయి రావట్లేదు. తీవ్ర ఇబ్బందులకు ఈ పైలేరియా వ్యాధిగ్రస్తులు బాగా గురవుతున్నారు. హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి వారికి ప్రతి నెల ఒక 1,500 వృద్ధాప్యించును తేవాలని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇంటి ముందల అంతా బురద, మాకు అంత సవలతి బాగలేదు. మాకు ఈ కాకరాయిలా చాలా మందికి ఉన్నాయి. ఆ నీళ్ళని గురించి కూడా చేతులకు వస్తున్నాయి, కాళ్ళకు వస్తున్నాయి, పిల్లలకు వస్తున్నాయి. మేమా పనులు చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రభుత్వం మాత్రం మాకు సవలతి చేయాలి. బోధకాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి పైలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా వాసులు.